అందరికీ నమస్కారం. Dear parents and my dear students, today I want to share my ideas regarding how to get success in life. At the same time, if you have any worry or anxiety or depression in your mind, there are so many ways to overcome this what is called as anxiety. ఇవన్నిటి నుంచి కూడా మనం బయటపడాలంటే ముఖ్యంగా కొంతమంది పెద్దల యొక్క మోటివేషనల్ కోట్స్ మనం తప్పనిసరిగా వారి యొక్క మాటలు మనం వినడం ద్వారా మనలో ఉన్నటువంటి భయం కానీ ఆ యొక్క ఏదైతే ఆ టెన్షన్ కానీ ఉందో ఆ వాటన్నిటి నుంచి కూడా మనం బయటపడగలం. ఉదాహరణకు నేను ఒక కొటేషన్ మీకు చెప్తున్నాను. ఎండ్ ఈస్ నాట్ ది ఎండ్, ఇన్ ఫ్యాక్ట్ ఎండ్ మీన్స్ ఎఫర్ట్స్ నెవర్ డైస్. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం. మరి ఏపీజే అబ్దుల్ కలాం మనందరికీ తెలుసు ఎంత గొప్ప వ్యక్తో. ఆయన ఒక సాధారణ కుటుంబంలో పుట్టి, ఒక పేదరికమైనటువంటి కుటుంబంలో పుట్టి, రామేశ్వరం అనేటువంటి ప్రాంతంలో, తమిళనాడులో ఉన్నటువంటి రామేశ్వరం అనే ప్రాంతంలో ఒక కడు పేదరికం ఉన్నటువంటి కుటుంబంలో పుట్టి, అలాగా విద్యాభ్యాసం చేసి ఆఖరికి రాష్ట్రపతిగా, ఇంకా చెప్పాలంటే ఆయన్ని మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా అని కూడా మన వాళ్ళు చాలా మంది పిలుస్తూ ఉంటారు. ఒక ఉన్నతమైన స్థానానికి చేరినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఆయన అన్న ఒక్క మాట చాలు మన జీవితాన్ని మార్చడానికి. అయితే ఒక్కసారి కాన్సన్ట్రేట్ గా విందాం. ఎండ్ ఈస్ నాట్ ది ఎండ్, ఇన్ ఫ్యాక్ట్. నిజంగా ఎండ్ అంటే ముగింపు అనేటువంటి పదం ఉంది. ఆ ముగింపు అనే పదం మనం చాలా మంది ఆకుండా ఉంటుంటే, ఇంకా నా ముగింపు అయిపోయింది, ఈ విజయం నేను సాధించలేకపోయాను, ఈ పరీక్షలో నేను పాస్ కాలేకపోయాను, కాబట్టి ఇంకా నాకు ఇంకా నేను జీవితంలో ఏమి చేయలేనేమో, నా వల్ల ఏమీ కాదేమో అనుకుంటూ ఉంటాం. బట్ ఇట్స్ నాట్ రైట్. ఆయన అన్నది ఏంటంటే, ఎంత అద్భుతమైనటువంటి కొటేషన్ చెప్పారంటే, ఎండ్ ఈజ్ నాట్ ది ఎండ్, ఇన్ ఫ్యాక్ట్. నిజానికి ఎండ్ అనేది ఎండ్ కాదు. అంటే అది ముగింపుగా మనం భావించాల్సిన పని లేదు. అందుకే తెలుగులో కూడా ఎట్లా ఉందంటే, ఇంగ్లీష్‌లో చెప్తాను ముందు. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ టు సక్సెస్. అంటే ఏదైనా విజయాన్ని మనం సాధించాలంటే కొన్ని అపజయాలు సర్వసాధారణంగా వస్తుంటాయి. అపజయం వచ్చినంత మాత్రాన కృంగిపోయి, కృషించిపోయి, ఇంకా నేనేమి చేయలేను అనేటువంటి తపన నుంచి బయటపడాలి. అదే డాక్టర్ అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఎఫర్ట్స్ నెవర్ డైస్. అది ప్రయత్నం ఎప్పుడు మారవు. నీ ప్రయత్నం ఉందే, నీ ప్రయత్నంలో లోపం రాలేదు. విజయం రావచ్చు, అపజయం రావచ్చు. దట్ డిపెండ్స్ అపాన్ అవర్ హార్డ్ వర్క్, దట్ డిపెండ్స్ అపాన్ ద ఫేట్. ఫేట్ మనం చాలా మంది ఏం చేస్తూ ఉంటారంటే 90% 90% ఫేట్ కి ప్రయారిటీ ఇస్తారు. అంటే నా అదృష్టం బాగోలేదు, నా దురదృష్టం. ఈ పదాలు అనేవి అదృష్టము, దురదృష్టం అనేది మనం కల్పించుకున్న పదాలు తప్పించి అవి నిజంగా భగవంతుడు ఇచ్చినటువంటి డిక్షనరీలో లేనే లేవు. అదృష్టమైన, దురదృష్టమైన మనం ఏర్పాటు చేసుకోవాలి. ఒక్క ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. నిజంగా చెప్పాలంటే ఏకలవ్యుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. ఆయన ఏమంటాం అంటే, గురువు లేకుండానే విద్య నేర్చుకున్నటువంటి ఒక గొప్ప మహానుభావుడు ఏకలవ్యుడు. అందుకే ఆయన ఎవరైనా కనుక ఒక గురువు లేకుండా ప్రయత్నం చేసి నేర్చుకుంటే అతను ఏమంటారంటే ఏకలవ్య శిష్యుడు అంటారు. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ ఏకలవ్య. మరి అటువంటి ఏకలవ్యని మనం ఎగ్జాంపుల్ గా తీసుకోవాలి. మరి అబ్దుల్ కలాం గారి మాటని నేను కొనసాగిస్తున్నాను. ఎఫర్ట్ నెవర్ డైస్. ప్రయత్నం మానకయ్యా నువ్వు. నీ ప్రయత్నం నువ్వు ఎందుకు మానాలి? ప్రయత్నం చేయి. ఎవరైనా సరే ఒక్కసారి సాధించడం అనేది అవ్వదు. ఒక చిన్న ఎగ్జాంపుల్, మరొక ఉదాహరణ మీకు ముందుంచుకున్నాను. పుట్టినటువంటి ఆ యొక్క బేబీ ఏదైతే ఉందో, ఆ బేబీ నడవడానికి కనీసం 10 నుంచి 11 నెలల సమయం తీసుకుంటుంది. అలాగే అమ్మ, అత్త, నాన్న అని అనడానికి కూడా కొన్ని నెలల సమయం తీసుకుంటుంది తప్పించి పుట్టిన వెంటనే అమ్మ, నాన్న, అత్త అందు పరిగెట్టడం కానీ, నడవడం కానీ, జంపింగ్ కానీ చేయదు. మనం అనుకుంటూ ఉంటాం వరల్డ్ ఫేమస్ అథ్లెట్స్ ఉన్నారు ఎంతో మంది. అలాగే గేమ్స్ ఆడిన వాళ్ళు, స్పోర్ట్స్ మెన్ ఉన్నారు. వాళ్ళెవరూ కూడా పుడుతూనే మరి పీటీ ఉష గారు ఒక మంచి అథ్లెట్ మనందరికీ తెలుసు. ఆవిడ పుడుతూనే ఏమీ కూడా పరిగెట్టలేదు కదా. ఆవిడ కూడా ఏం చేసిందంటే తన ప్రయత్నం చేసి 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 చక్కటి మరి ఏషియాడ్లోనే ఒక గొప్ప పథకాన్ని సాధించినటువంటి మహిళగా నిలిచింది. అబ్దుల్ కలాం గారి మాట మరొకసారి నేను ముందుంచుకున్నాను. ద గ్రేట్ వర్డ్స్ ఫ్రమ్ ద గ్రేట్ పర్సనాలిటీ ఈజ్ నన్ అదర్ దాన్ ఏపీజే అబ్దుల్ కలాం, అవర్ ఫార్మర్
President of India, the great nation India. N is not the end. In fact, N means efforts, nowadays. END. END means end actually. The first E refers to efforts. N refers to never. D refers to dies. ఎంత సూపర్ గా చెప్పారండి. అంటే నీ ప్రయత్నాలను నువ్వు ఎప్పుడు కూడా మానుకో. నీ ప్రయత్నం యూ ప్లీజ్ కంటిన్యూ యువర్ ట్రయల్స్ అంటిల్ యూ గెట్ సక్సెస్. ఇంగ్లీష్ లో మాట్లాడలేనో, గణితంలో సరిగా చేయలేనో, లేదంటే ఒక బ్యాంక్ జాబ్ కొట్టలేకపోయినానో, ఒక రైల్వే ఉద్యోగం పొందలేకపోయినానో, లేదా గ్రూప్స్ లో సెలెక్ట్ కాలేకపోయినాను, వేర్ వరీ. అసలు నువ్వు కంగారు పడవలసింది కానీ బాధపడవలసిన అంశం కాదు అది. మరి మనం చేయవలసింది ఏంటంటే నువ్వు నిరంతరం నీ చేతిలో ఉన్నటువంటి గొప్ప ఆయుధం ఏంటంటే మరొకసారి గుర్తుపెట్టుకోవాలి. ట్రయల్ ట్రయల్ ట్రయల్, హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్. నిజంగా కనుక నువ్వు హార్డ్ వర్క్ చేయగలిగిన నాడు అద్భుతమైనటువంటి విజయాలని నువ్వు సాధించగలవు. దానికి మరొక ఉదాహరణ చెప్పుకోవాలంటే మరి నిక్ విలిసెక్ మీ అందరికీ తెలుసు. ఆయన ఆస్ట్రేలియా వ్యక్తి. మరి అమెరికాలో కూడా ఉండడం జరిగింది. ఆయనకి 2 చేతులు 2 కాళ్ళు కూడా లేవు. అయినప్పటికీ కూడా అతను ప్రపంచంలోనే ఒక ఆదర్శవంతమైనటువంటి మోటివేషన్ వ్యక్తిగా ప్రపంచానికి కనిపించినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరయ్యా అంటే ఈజ్ నన్ అదర్ దాన్ నిక్ విలిసెక్. దయచేసి మీరు ఒకసారి యూట్యూబ్ లో నిక్ విలిసెక్ అని కొట్టి చూడండి. మనలో ఉన్నటువంటి బాధలు కానీ, బెంగలు కానీ, టెన్షన్స్ కానీ అన్ని మటుమాయమైపోతాయి. ఏమండి అన్ని అవి చక్కగా ఉన్న మనకి ఎటువంటి ఇబ్బందులు చెప్పండి. డియర్ స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్, అవర్ పేరెంట్స్ మీరు కూడా ఏం చేయాలంటే విద్యార్థులని ఎంకరేజ్ చేయండి. మీ యొక్క పిల్లల్ని ప్రతినిత్యము ఏదో మాట్లాడడం కానీ, ఏదో గణితంలో మన వాళ్ళకి ఎక్కువ రాలేదు, వస్తాయి వాళ్ళకి రేపు ప్రయత్నం చేస్తాను, రేపు వస్తాయి. కానీ మీరు అదే పనిగా విద్యార్థిని కనుక మందరించడం కానీ లేదా హింసించడం కానీ చేస్తే ఆ అబ్బాయి మానసికంగా క్షోభకు గురవుతాడు. మరొక్క వాక్యం చెప్పి నేను ఈ వీడియోని ముగిస్తాను. మరి నెల్సన్ మండేలా, ఈయనని నల్ల సూర్యుడు అంటారు. నెల్సన్ మండేలా సౌత్ ఆఫ్రికా మరి అద్భుతమైనటువంటి వ్యక్తి అయినా ఎడ్యుకేషన్ ఈస్ ద మోస్ట్ పవర్ఫుల్ వెపన్ యూ కెన్ యూజ్ టు చేంజ్ ద వరల్డ్. ఎంత అద్భుతమైన వర్డ్స్ మనం చెప్తున్నాను. These words are from a great personality, Nelson Mandela. Education is the most powerful weapon you can use to change the world. ప్రపంచాన్ని నువ్వు మార్చాలంటే ఒకే ఒక అద్భుతమైనటువంటి ఆయుధం ఉంది. ఆయుధం ఏదో ఆటం బాంబు కానీ లేదా మరొక రకమైనటువంటి వెపన్ కానీ కాదు, యుద్ధ విమానాలు అయితే గన్స్ కాదు. విద్యని నువ్వు అభివృద్ధి చేయగలిగినప్పుడు ఒక దేశంలో కానీ, ఒక రాష్ట్రంలో కానీ, ఒక ప్రాంతంలో కానీ విద్యను నువ్వు బాగా అభివృద్ధి చేయగలిగినప్పుడు ఆ ప్రాంతం, ఆ జిల్లా, ఆ రాష్ట్రం, ఆ దేశం, ఆ ప్రపంచం అద్భుతంగా విజయం పొందుతుంది. మరి దీనికి నేను మరొక ఉదాహరణ జోడించి ఈ యొక్క వీడియోని చూపిస్తాను. దానికి ఏమిటంటే ఒక దేశాన్ని సర్వనాశనం చేయాలంటే నాకు తెలిసి మండేలా గారు అనుకుంటా ఆ మాట కూడా చెప్పింది. ఒక దేశాన్ని సర్వనాశనం చేయాలంటే నువ్వు ఆ దేశం మీద ఆయుధాలు వేయడం కానీ, బాంబింగ్ చేయడం కానీ, తద్వారా నువ్వు ఆ దేశాన్ని సర్వనాశనం చేయలేవు. కొంతవరకు చేసుకోవచ్చేమో, కానీ ఆ దేశంలోని విద్యా వ్యవస్థని కనుక నువ్వు పాడు చేయగలిగినట్లయితే, సరైన విద్యా విధానాన్ని అందించకుండా చేసినట్లయితే కొన్ని తరాల్లోనే ఆ దేశం భ్రష్టు పట్టిపోతుంది, ఆ దేశం అధోగతికి చేరుతుంది. కాబట్టి ఏ దేశంలో అయినా సరే మరి విద్యా విధానాన్ని అద్భుతంగా మనం పెంపొందింపు చేసుకోవాలి. ముఖ్యంగా మరి మన భారతదేశం చూసుకుంటే మన గౌరవ ప్రధానమంత్రి అయినటువంటి నరేంద్ర మోడీ గారు, అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు, మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి శ్రీ లోకేష్ గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా సమిష్టి కృషితోటి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ బాగుపడాలి. ఏ విధంగా అయితే సర్వేంద్రియానాం నయనం ప్రధానం అన్నామో అలాగే సర్వ స్కిల్స్ లో కూడా ఆల్మోస్ట్ ఎవ్రీ స్కిల్ ఇది డిపెండెడ్ అపాన్ ఎడ్యుకేషన్. సో విద్యను పెంపొందించడం ద్వారా చక్కటి భారతదేశాన్ని, నవ్య భారతదేశాన్ని, గొప్ప భారతదేశాన్ని మనం పెంపొందించుకోవాలని తెలియజేస్తూ మరొకసారి విద్యార్థులారా మీ అందరికీ కూడా నేను సపోర్ట్ చేస్తూ మాట చెప్తున్నాను. దయచేసి ప్లీజ్ బి అలర్ట్, ప్లీజ్ బి కాన్సన్ట్రేటెడ్, ప్లీజ్ బి అలర్ట్ అండ్ అట్ ది సేమ్ టైం ప్లీజ్ మీరు ధైర్యంగా ఉండి ఏ విజయాలను సాధించండి, కానీ పిరికితనాన్ని మనం దగ్గర తెలియజేస్తూ చక్కగా విన్నందుకు మీకు థ్యాంక్స్ తెలియజేస్తూ నమస్కారం. థ్యాంక్ యూ.